మిత్రులారా, ఈనాడులోని మరో వార్తను చూసినట్లయితే కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం. కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్గా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి బారస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్ణయించనుందన్నారు. చూద్దాం, కరెక్టే. ఇక ఏమంటాడంటే మన అన్న రామన్న అంటే కేటీఆర్ గారు, కాంగ్రెస్ భాజపా జాయింట్ వెంచర్ సర్కార్ అంట. కాంగ్రెస్ భాజపా జాయింట్ వెంచర్, ఇది ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్తోనే సర్కార్ నడుస్తుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇదిగా కేటీఆర్ అన్న మాటలకి తెలంగాణ ప్రజలంతా ఇంకా నవ్వుకుంటారు కదా. ఈ వార్త చదివితే ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఎందుకోసం అంటే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చాలా వ్యతిరేకం. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది, పచ్చి గడ్డి వేస్తే. అది అందరికీ తెలుసు. ఇక మన కేటీఆర్ అన్ననేమో రామన్ననేమో ఇక రెండు కలిసి సర్కారు ఏర్పాటు చేసినాయంట. ఇదా అంటే అంటే జనాలతో ఆటాడుకుంటున్నారా? మీ రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతారా? రామన్న, ఒకటి గుర్తుంచుకోండి, మీకే తెలియలేదు. తెలంగాణలో ఉన్న చాలామంది 4 కోట్ల ప్రజలకి తెలివి ఉంది. అందుకోసమే కదనే మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది? మొన్న ఎన్నికల్లో జాడ్చి కొడితే మన బ్యాచ్ అంతా ఎడవై పడ్డాం, కాళేశ్వరం ప్రాజెక్టులో పడ్డాం. ఇక మన అవినీతి అంతా బయటకు వచ్చింది, అది వేరే విషయం. కానీ మీరు ఏం మాట్లాడతారు రామన్న, నాకు అర్థం కాదు. బీజేపీకి ఏమన్నా పొంతన కుదురుతుందా కాంగ్రెస్తో? మీ ఇద్దరికి కలుస్తుంది. ఎవరికంటే మీకు కాంగ్రెస్ పార్టీకి పొంతన కుదురుతుంది. ఎందుకోసం అంటే మీరిద్దరు కూడా ఎంఐఎంతో దోస్తి కట్టినారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరిద్దరు కూడా ఒకే ఆలోచనతో ఒకే సిద్ధాంతంతో ఉన్నటువంటి వాళ్ళు, తల్లి పిల్ల లాంటి వాళ్ళు. ఓకేనా? మన తెలంగాణలో అంటారు కదా, తల్లికి